ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గుడివాడలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె జాతీయ పతాకాన్ని ఎగరవేసి పతాక వందనం చేశారు. ఆమె మాట్లాడుతూ రాజ్యాంగంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం అందరికీ సమానంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మేధావులందరూ కలిసి అభివృద్ధి చెందిన దేశాల పాలన అధ్యయనం చేసి రాజ్యాంగాన్ని సృష్టించారని 1950 జనవరి 26 నుంచి రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచంలో భారత రాజ్యాంగం చాలా విశిష్టమైనదని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎంఓ కృష్ణధర, హాస్పిటల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని అభివృద్ధి పదంలో ఉన్న దేశాల యొక్క ప్రజాపాలన ఎలాగ ఉంది అనేది దాని మీద అధ్యయనం చేసి మనకు ఒక రాజ్యాంగాన్ని మనకి ఈ సృష్టించి ఆ రాజ్యాంగం ఈ జనవరి 26 నుంచి 1950 సంవత్సరం నుంచి మనకి మనుగడలోకి రావటం వల్ల మనం ప్రతి సంవత్సరము జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భం జరుపుకుంటున్నాము. ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ రాజ్యాంగంలో మొత్తం మన యొక్క ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభాతృత్వం అనేది ఎలా అందరికీ సమానంగా రావాలనే విధంగా మనకి అన్ని వ్యవస్థలు అందులోని రిపబ్లిక్ డే యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుని మనవంతు బాధ్యతగా మన హాస్పిటల్లో దేశానికి అభివృద్ధి పదంగా నడిచే విధంగా మన హాస్పిటల్లో మన సర్వీసెస్ బాగా అభివృద్ధి చెంది మనము ఇంకా దేశానికి అభివృద్ధి పదంలో తోడ్పడటానికి మన అందరి తరపున మనం చేస్తామని ఈ రోజున సభాముఖంగా ప్రమాణం చేస్తూ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారి సలహా మేరకు అలాగే మన హాస్పిటల్ కి ఆపోజిట్ గా ఉన్న ఓల్డ్ ఆర్ఎంఓ క్వార్టర్స్ ని డెమాలిష్ చేసి ఆ ప్లేస్ లో మనకి ఒక డయాలసిస్ యూనిట్ గానీ, ట్రామా కేర్ యూనిట్ గానీ ఎట్టి పరిస్థితుల్లో మనం త్వరగా తెచ్చుకోవాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినంత రిపోర్ట్స్ అన్ని తయారు చేసి పై ఆఫీసులకి పెట్టి అతి త్వరలో ఆ ప్లేస్ లో డిస్మాంట్లింగ్ అయిపోయిన తర్వాత డయాలసిస్ సెంటర్ అలాగే ట్రామా కేర్ యూనిట్ గానీ అతి తొందరలో ఇక్కడ నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు మనము కలిసి దీన్ని అభివృద్ధి చేసాం కాబట్టి ఇది ప్రజల యొక్క ఆస్తి. ఈ ప్రజల యొక్క ఆస్తిని మనము ప్రజలకు సేవ చేయవలసి ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా ఇది మా సొంత హాస్పిటల్, దీన్ని మేము ఏ విధంగా కాపాడుకోవాలని అందులో ప్రజల్లో ఉండేటువంటి కొంతమంది దాతలు డబ్బులు ఇచ్చి ఈ విధంగా దీనికి పెద్ద హాస్పిటల్గా చేశారు కాబట్టి మరి కొంతకాలంలో మనకు సిటీ బ్రెయిన్ కానీ, సిటీ స్కాన్స్ కానీ అన్నీ ఇక్కడికి వస్తాయి. అదేవిధంగా డయాలసిస్ కూడా వస్తాయి. ఈ హాస్పిటల్కి చాలా ఫ్యూచర్ ఉన్నది కాబట్టి ఇక్కడ నివసించేటువంటి సమ్మె ప్రాంతాల్లోనే మరి ఇదే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఈ రోజున దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం కాబట్టి ప్రజల నుంచి మాకు